ఏంటి దాసు, కలలు కంటున్నావా? లేదన్నా, జరగబోయేది చెప్తున్నాను. పోలీసోళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఎంతైనా చేయగలరు. ఏసీపీని ఇక్కడికి రమ్మని చెప్పాను. వచ్చాక మీరే వింటారు కదా. మీరు మాట్లాడుతూనే ఉన్నారు. అదిగో ఏసీపీ గారు వచ్చారు. గుడ్ న్యూస్ తెచ్చారేమో అడగండి. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి ఏసీపీ గారు. మీరేం చెప్తారా అని బ్రేకింగ్ న్యూస్ కోసం మేమంతా ప్రేక్షకుల్లాగా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. శంకర్ ఈ కేసు నుంచి తప్పుకున్నట్టేనా? లేదు సార్, ఎన్నో విధాలుగా భయపెట్టాను. సూర్యం జోలికొస్తే మీ పరువు పోతుందని కూడా చెప్పాను. కానీ ఆయన నా మాట వినిపించుకోవట్లేదు. సూర్యం వల్లే తను ఎదిగానని, సూర్యం తన ప్రాణమని, వదిలేసే ప్రసక్తి లేదని నాకే వార్నింగ్ ఇచ్చాడు. నేను చెప్పాను కదా అల్లుడు, వాళ్ళిద్దరూ కలిశారంటే సూర్యచంద్రులు కలిసినట్టే. వాళ్ళని కాదని ఎవ్వరు ఏవీ చేయలేరు. అంటే ఏంటి మామా? ఇన్ని రోజులు మనం చేస్తున్న ప్రయత్నాన్ని వదిలేద్దామా? చేతికి గాజులు తొడుక్కొని మేమేమీ చేయలేమని చెక్క భజన చేస్తూ కూర్చుందామా? ఎందుకన్నా, మంచోళ్ళు గెలవాలంటే కష్టపడాలి. మనలాంటి వాళ్ళు గెలవాలంటే అలాంటోళ్ళ అడ్డు తొలగించేయాలి. వాళ్ళు కష్టాలు తెలుసుకుని మాట్లాడతారు, మనం కత్తులతో మాట్లాడతాం. శంకర్ మన మాట వింటే బతికిపోతాడు, కాదు అని అడ్డొస్తే పైకి పోతాడు. ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు? శంకర్ ప్రసాద్ అంటే ఒక సాధారణ వ్యక్తి కాదు, ఒక పెద్ద వ్యవస్థ. ఈ సిటీలోని పేరున్న ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అలాంటి మనిషిని చంపడం అంటే మాటలతో అనుకున్నంత పని కాదు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న దేవరాజుని మా నాన్న బాంబు పెట్టి లేపేశాడు. అది మా చరిత్ర. నువ్వు మమ్మల్ని భయపెడుతున్నావేంటి? అల్లుడు, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. పోలీసులు చెప్పిన దాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు అల్లుడు. లేదన్నా, శంకర్ ప్రసాద్ అడ్డు తొలగించకపోతే సూర్యంకి తనే బలమవుతాడు. సూర్యం మనందరికన్నా పెద్ద వ్యక్తి అవుతాడు. అప్పుడు మనం ఏమీ చేయలేము. శంకర్ సూర్యం కోసం ప్రాణమే ఇస్తాడని నువ్వే అంటున్నావు కదా. మరి ఆ ప్రాణం మనమే తీసేసుకుంటాం. ఓ పనైపోతుంది. కానీ నువ్వు చెప్పింది నిజమే దాసు. శంకర్ అడ్డు తొలగిపోతే సూర్యం ఏకాకవుతాడు. అవును. రాణి పేరున ఆస్తులు రాయించేసి రాణిని కూడా చంపేస్తే సూర్యం మానసికంగా చచ్చిపోతాడు. అప్పుడు వాణ్ణి చంపితేనే అసలు మజా ఉంటుంది. మనం ఏం చేద్దామంటే డాక్టర్ గారు, సార్, సార్, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. హలో, అంబులెన్స్.
భయపడకమ్మా, డాడీకేం కాదు. నువ్వు ఏడవకు. నువ్విలా బాధపడ్డం సార్ చూసారంటే ఆయన తట్టుకోలేరు. డాడీ డాడీ లేగు డాడీ. ఎలా జరిగింది నిర్మలమ్మ? నాకు తెలియదు బాబు. నా డ్యూటీ అయిపోయిందని బస్ కోసం నేను బయటకు వెళ్తున్నాను. అప్పుడే సార్ కారు దగ్గర అచేతనంగా పడున్నారు. ఏమైందో అని చూసేసరికి సార్ తల నుంచి రక్తం వస్తోంది. ఎవరో కొట్టి పారిపోయినట్టున్నారు. కళ్యాణ్ సార్కి శత్రువులు ఎవరున్నారు? ఆయన అందరికీ సాయం చేస్తారు. డాక్టర్గా ఎంతో మంచి పేరుంది. అలాంటిది ఆయన ఇలా కొట్టి పడేయాల్సిన అవసరం ఎవరికుంది? ఇంకొన్ని రోజుల్లో మా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. ఇలాంటప్పుడు ఇలా జరగడం ఏంటి? ఖచ్చితంగా ఇదెవరో కావాలని చేసినట్టున్నారు. నాకు అది అనుమానంగా ఉంది. కాకపోతే డాక్టర్ గారికి శత్రువులున్నారని మేమెప్పుడు ఊహించలేదు. ఆయన మంచితనం చూసేవే కాని ఆయన మీద పగను పెంచుకునే వాళ్ళుంటారని మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? సీత, ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. కానీ స్పృహలోకి రావడానికి కొంత సమయం పడుతుంది. లేగు డాడీ డాడీ లేగు డాడీ లేగు డాడీ. లేదమ్మా, డాడీకి ట్రీట్మెంట్ జరిగింది కదా, అందుకే నిద్రపోతున్నారు. డాడీ ఎంత రెస్ట్ తీసుకుంటే డాడీ అంత త్వరగా కోలుకుంటారు. పద ప్రియా, రా రా.